అండి, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారు చేస్తున్నానండి. ముందు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని టమాటా ముక్కలు పెద్ద సైజులో కట్ చేసుకుని కుక్కర్లోకి వేసుకోవాలండి. గింజలు తీసుకున్న తర్వాతే కుక్కర్లోకి యాడ్ చేయాలి. ఇవి 1/2 కేజీ ముక్కలండి. పెద్ద సైజులో ఆనియన్ ఒకటి కట్ చేసుకుని టమాటా ముక్కలోకి వేసుకొని టూ స్పూన్స్ జీడిపప్పు, బీట్రూట్ 1 స్పూను కలర్ కోసం వేసానండి. స్టార్ ఫ్లవర్స్ 2, దాల్చిన చెక్క పెద్ద సైజు 2 ముక్కల కింద కట్ చేసుకుంటే వేయాలి. లవంగాలు 6, యాలకులు 2, కసూరి మేతి 1/2 స్పూను, బిర్యానీ ఆకు 1 ముక్కల కింద కట్ చేసి టమాటా ముక్కల్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా 2 తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని టమాటా ముక్కల్లోకి వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూడాలండి. చూడండి, మూత తీసి చూద్దాము. మెత్తగా ఉడకాలి టమాటా ముక్కలను చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. వాటర్ కింద ఉంటే వాటర్ని పక్కన తీసుకుని అయినా పేస్ట్లా తయారు చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా పేస్ట్ తయారు చేసుకోవచ్చండి. డైరెక్ట్గా చేసేస్తున్నాను నేను. పేస్ట్ రెడీ అయిందండి. చూడండి, పేస్ట్ రెడీ అయింది. మెత్తగా అవ్వాలి. పక్కన పెట్టుకుని పేస్ట్ని ఒక కళాయి తీసుకుని స్టవ్ వెలిగించి కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ని ఈ స్పూన్తో 2 స్పూన్లు తీసుకున్నాను. ఈ కప్పుతో ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసినవి ఆయిల్లో వేసుకోవాలండి. అవి కప్పు 1/2 కిలో అండి. లైట్గా వేగిన వరకు ఉంచాలి. ఒకసారి మూత పెట్టి 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పూన్తో 1/2 స్పూన్ వేసానండి. పచ్చివాసన పోయే వరకు ఉండాలి. అలా కలుపుతూ ఉండాలండి. మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, పేస్ట్ని కూడా ఆనియన్స్ ముక్కలోకి యాడ్ చేసేద్దాము. మొత్తం కలిసేలా కలిపేసుకుందాము. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెడదామండి. పేస్ట్ ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. పేస్ట్ రెడీ అయిందండి. ఇలా ఒకసారి గరిటెతో కలుపుకుని నేను ఒక స్పూను సాల్ట్, 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూను జీలకర్ర పౌడర్, టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత నేను 1 కప్పు పన్నీర్ని తీసుకుంటున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చండి. మొత్తం పన్నీర్కి పట్టేలాగా పేస్ట్ కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం పేస్ట్ రెడీ చేసుకున్నప్పుడు మిక్సీకి ఉంటుంది, కొద్ది వాటర్ వేసుకుంటే అలా తిప్పి వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. అప్పటికి కూడా చిక్కగా ఉందంటే కనుక కర్రీ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా మధ్యలో చూసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కలుపుకుని చూడండి, వాటర్ కొద్ది చిక్కగా ఉంది, కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. ఒకసారి మూత పెడదాం. కలిపేసుకుండి 2 మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా కసూరి మేతి వేసి కలుపుకోవాలి. చూడండి, పన్నీర్ కూడా ఉడికినాయి, బాగుంది. ఇప్పుడు ఇక్కడ స్వీట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ షుగర్ని బదులు తేనె యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, బెల్లం కూడా వాడచ్చండి. తేనె ఇంకా 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చండి. బటర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ కావాలనుకున్నా మీరు ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు. మూత పెట్టి ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, బటర్ కూడా కరిగింది, బాగుంది కదా కర్రీ. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో తెలియచేయండి. పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ.